నేను యాక్చువల్గా ఒక కథ చెప్పాను తారక్కి. కథ నచ్చింది. సరిగ్గా షూటింగ్కి వెళ్ళే ముందు తారక్ చెప్పాడు, భయ్యా 4 సంవత్సరాల క్రితం వంశీ ఒక పాయింట్ చెప్పాడు, వింటావా, నువ్వు వేరే కథ చేస్తావా అని. నాకంటే మంచి కథ ఎవరు చెప్పినా చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తాను భయ్యా అని చెప్పారు. అని వెంటనే ఆ పాయింట్ చెప్తే నాకు పిచ్చిగా నచ్చింది. ఇమ్మీడియట్గా వంశీని కలుస్తానని చెప్తే వంశీ రావటం అలా మొదలైంది కదా. అండ్ థ్యాంక్ యూ వంశీ. అండ్ ఎంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు. నేను వంశీని ఇంకా 2-3 స్క్రిప్ట్లు ఎలాంటివి అని ఉంటే ఇమ్మని కూడా అడిగా. స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి షూటింగ్ కానీ ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద వరకు ఇప్పటి వరకు అసలు ఎగ్జైట్మెంట్ తగ్గట్లేదు, అంత మంచి స్క్రిప్ట్ అది. థ్యాంక్ యూ వంశీ. అండ్ 2004లో నేను తారక్తో చేసిన సినిమా ఆంధ్ర వల్ల బిగ్ డిసప్పాయింట్మెంట్. ఫ్యాన్స్ అంతా తిట్టుకున్నారు నన్ను. అండ్ 2015 అండ్ మళ్ళీ తారక్తో చేస్తున్న సినిమా టెంపర్. నన్ను నమ్మండి, ఈ 11 సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు, ఇది ఒకటే గుర్తుంటుంది. ఇందాక ఆంధ్ర వాళ్ళ ప్రోమో వస్తుంటే అసలు దానికి ఆ హీరోకి ఈ హీరోకి ఏమైనా సంబంధం ఉందా? ఇందాక తారక్ భయ్య పక్కన కూర్చొని ఆ క్లిప్ పడుతుంటే ఎవడు భయ్యాడు ఎవడాడు నడుతుంటా. అండ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లుక్, ఇది న్యూ అవతార్ ఎన్టీఆర్కి. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, వాడు బయటకు వచ్చి వాడు పక్కన ఎవరు లేరు, వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు, మనోడికి చెప్పండిరా, తగ్గమని కొద్ది చెప్పండిరా రే చెప్పండిరా అని. అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా, భయ్య ఆడెవడో ఇలా అరిచాడు, గాలిలో మాట్లాడుతున్నాడు వాడు ఎన్టీఆర్కి చెప్పాలని, సో నేను నీకు చెప్తున్నాను అది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆ ఫ్యానే కదా భయ్య, నా అందరు ఫ్యాన్స్ కోసం నన్ను చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ ఈ 6 ప్యాక్ అండ్ 6 ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. ఇందులో మీరు చూసే షాట్ ఉన్నది, ఆ షాట్ కోసం 18 అవర్స్ తను వాటర్తో కూడా తాగలేదు, ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ. యాక్చువల్గా దట్స్ ద ఫ్యాక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు, తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. సో ఈ నందమూరి తారక రామారావు ఫస్ట్ ఫిల్ము, ప్లీజ్ బ్లెస్ హిమ్. బ్లెస్ చేయక తప్పదు, కుమ్మి అవతల పాడేశాడు సినిమా. అండ్ తను ప్రాణం పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా. అండ్ లవ్ యూ తారక్. మీతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ అలాగే ఇవాళ హీరో అనూప్ రూబెన్స్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, కిక్యాస్. అండ్ మార్నింగ్ నెట్లో పెట్టిన నుంచి వెరీ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అనూప్. అండ్ ఈ ఫైట్స్ విజయ్, ద కెమెరా, మా శ్యామ్, అందరూ ఎవరు ఏం చేయలేదు, అన్నీ చేసి పడుతున్నారు. అండ్ ఇందులో చూలింగే సాంగ్ ఎడిట్ చేసి కాజలకు చూపించా. కాజలకు చూసి కాజల్ ఏమందంటే, నేను ఫస్ట్ టైము నేను చూసుకోవడం అనేసి ఎన్టీఆర్ని చూస్తున్నాను, నేను కాదు ఐటెము ఎన్టీఆర్ అని చెప్పింది నాకు.
సో ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ఏ, విలను ఎన్టీఆర్ఏ, కమెడీను ఎన్టీఆర్ఏ, ఐటెం కూడా ఎన్టీఆర్. అండ్ నేను జెన్యున్గా మీతో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఈ టెంపర్ వెయిట్ ఈ టెంపర్ సినిమా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే పెద్ద హిట్లు అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. బట్ ఈ టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ అక్కడ ఉంటాడు ఎన్టీఆర్ చెప్తున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, తన యాటిట్యూడు, తన ఎనర్జీ. ఎన్టీఆర్ ఎక్కడ కాదు అక్కడ ఉంటాడు. ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఇప్పట్లో పోదు. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటే యుద్ధం, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదడిపోతే అండ్ థ్యాంక్ యూ. వన్ సెకండ్ బాస్. ఒక చిన్న పెయిన్ఫుల్ మ్యాటర్ అది. మా ఇద్దరి కెరియరు ఒకేసారి మొదలైంది. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాం. నా తమ్ముడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తను ఉంటాడనుకున్నాను, మన వదిలేసి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు చేశాడు. సో లవ్ యూ చక్రి, ఎక్కడున్నావు నాకు తెలీదు. సో చక్రి కోసం ఒక 1 minute లేసి మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. నందమూరి జానకి రామ్ పటాస్. రైట్, ఒకసారి జానకి రామ్ గురించి ఒక 1 minute మౌనం పడుతుంది. థ్యాంక్ యూ. అందరు కొంచెం హెవీగా మారిపోయారు. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మూడ్ అండి. వినాయక్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానులందరికీ టెంపర్ హిట్తో మన కళ్యాణ్ రామ్ గారి పటాస్ హిట్తో మంచి ఎనర్జీ వచ్చింది. టెంపర్తో అది రెట్టింపు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇందాక జగన్ గారు చెప్పినట్టు ఒక కొత్త ఎన్టీఆర్ని మళ్ళీ పరిచయం చేసినట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే నిజంగా. ఎందుకంటే తారక్ కొంచెం మొండి, తను ఎవరు చెప్పినా తనకి వస్తే తప్ప ఏది మారడు. ఎందుకో తను పట్టుదలగా ఈ సినిమా విషయంలో ఒక పట్టు ఏదో వచ్చింది తనకి ఈ సినిమా విషయంలో. అసలు కొత్తగా స్టిల్స్ చూస్తుంటే తారకేనా అసలు ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అని అంత అందంగా చాలా బాగా కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఫ్రెష్గా కొత్త హీరోలా ఉన్నాడు. సాంగ్ అయితే ఇందాక చూసి చిరిగిపోయింది సాంగ్ అది. మళ్ళీ తన ఎనర్జీ సాంగ్స్లో అద్భుతం కనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. జగన్ గారు
అద్భుతంగా రాశారు డైలాగ్స్ అన్నీ. మా గనీకి వాళ్ళ అమ్మ నాన్నగారి కోసం ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనూప్కి, కాజల్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి, ఒక్క వంశీ గారికి అందరికీ నా విషయం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదృష్టవా? ఓకే, చేద్దాం. కథ రెడీ అవుతుంది, ఒక్కంతం అదే పని మీద ఉన్నాడు, అవగానే చేద్దాం. థ్యాంక్ యూ.